ఇటీవల అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దేశ విదేశాల్లో రామనామ స్మరణ ఇంకా మారుమ్రోగుతోంది. రాముడిపై భక్తిని ప్రజలు వివిధ మార్గాల్లో చాటుతూనే ఉన్నారు. తాజాగా అయోధ్య ఎయిర్పోర్ట్ లాంజ్లో ఓ యువతి అద్భుతం చేసింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన రామ్లల్లాను రంగోలితో చిత్రీకరించింది. ఈ రంగోలి చూపరులను ఆకర్షిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు రన్వే పైకి వచ్చిన విమానం మళ్లీ ఎగరడంతో కుదుపులకు గురై విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా విమానంలో నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. సంగీ అంటే తప్పు మాట కాదని, తన కుమార్తె కరెక్టుగానే మాట్లాడిందని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలాం. లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం కొన్ని రోజుల క్రితం చెన్నైలో జరిగింది. అందులో భాగంగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మాట్లాడుతూ, మా నాన్న సంగీ కాదు. సంగీ అంటే ఏదో ఒక పార్టీకి, మతానికి మాత్రమే మద్దతుగా వ్యవహరిస్తారనే అర్థం అని తెలిసింది. అలా అయితే మా నాన్న సంగీ కాదు. అలాంటి వ్యక్తిత్వమే అయితే నా లాల్ సలాంలో నటించేవారు కాదని చెప్పారు. దీనిపై పలువురు రకరకాలుగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సోమవారం రజనీకాంత్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, నా కుమార్తె కరెక్టుగానే మాట్లాడారు. ఆమె అభిప్రాయంలో ఎలాంటి పొరపాటు లేదు. అంతేకాకుండా సంగీ అంటే తప్పుమాట కాదని పేర్కొన్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కృష్ణా జిల్లాలో రాజకీయ పరిణాలు మారుతున్నాయి. మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంతకి కాకుండా మంత్రి జోగి రమేష్ కు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత పార్టీ మారుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులుగా వైసీపీ ఎమ్మెల్యే వసంత, దేవినేని ఉమ పేర్లతో సర్వే జరుగుతుందని సమాచారం. ఇప్పటికే మంత్రి జోగి, ఎమ్మెల్యే వసంత మధ్య వర్గపోరు కొనసాగుతుంది. దక్షిణాది నుంచి ముఖ్యనేత ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర నేతలకు సమాచారం లేకుండానే ఢిల్లీ ముఖ్యుల పర్యవేక్షణలోని బృందాలు కొప్పళ నియోజకవర్గంలో సర్వే జరిపినట్లు తెలిసింది. కొప్పళ పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్లు ఎక్కువ ఉన్నందున విజయం సాధ్యమనే అంచనాలతోనే ప్రియాంకని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.